రైట్. ఎంతవరకు వచ్చినామమ్మా? ఏ పేపర్ వరకు వచ్చినాము? లాంగ్ ఈ అయిపోయింది. లాంగ్ ఈ అయిపోయిందా? అయిపోయిందా కాదు, మీరు ఎంతవరకు నేర్చుకున్నారో అది చెప్పండి. లాంగ్ ఈనా? అవును సార్. ఇప్పుడు షార్ట్ అయి చెప్పాలనా? అవును సార్. ఓకేనా అందరూ? ఓకే సార్. అందరూ ఓకేనా? మూవ్. ఓకే సార్. ఉండారా లేదమ్మా? ఎంతవరకు వచ్చినామా అని అడుగుతున్నా. లాంగ్ ఈ అయిపోయింది, షార్ట్ ఐ చెప్పాలి సార్. అది రైట్. షార్ట్ ఐ. షార్ట్ ఏకి ఏం సౌండ్ వచ్చిందమ్మా? లాంగ్ ఏకి ఏం సౌండ్ వస్తుందమ్మా? ఏ దీర్ఘం వస్తుంది. షార్ట్ ఈకి ఏం సౌండ్ వచ్చిందమ్మా? ఏ సార్. ఏ. లాంగ్ ఈకి సౌండ్ ఏమొచ్చిందమ్మా? ఈ 4 అయిపోగొట్టినారు. ఓకేనా? అవును సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు ఎక్కడ వచ్చినాము? షార్ట్ ఐకి వచ్చినాము. షార్ట్ ఐలో సౌండ్ ఏమొస్తుంది అంటున్నాడు చూడండి. షార్ట్ ఐలో సౌండ్ ఏమొస్తుంది అంటమ్మా? ఈ సార్. ఈ వస్తుంది. ఎక్కడైనా వచ్చిందా ఇది వరకు మనకి? రాలేదు సార్. ఏమో ఒకరే ఉండారా? మూవ్. ఒకరే ఉన్నారా? ఒకరే ఉన్నారా? ఎవరు లేరా? అదే ఉన్నాం సార్. ఏం చేస్తున్నారు? చెక్క భజన చేస్తున్నారా? వారిని దా క్లాసు పోండి, ఇంటికి పోండి. ఏమ్మా ఎండ్ చేసేస్తున్నా. వద్దు సార్, చెప్పండి సార్. మరి ఏం ఎవరు మాట్లాడలేదు? ఏమది ఉండారా సచ్చినారా? ఉంటారు సార్ ఈరోజు. ఏం చేస్తున్నాం? అందరూ చెక్క భజన చేసినకి వచ్చినారా? సార్ నేను ఓపెన్ పెట్టిన కానీ వినలేకపోతే. కనీసం 4 మాట్లాడితే తప్ప నా క్లాస్ ముందుకు కాదు. ఇంటే కాదమ్మా, క్వశ్చన్ కి సమాధానం చెప్పాలా. ఇను ఎవరు వద్దండ్రి, ఇనేం కాదు కదా, క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఇవ్వాలి కదా. ఉన్నాం సార్. ఏం చేస్తున్నావు అంటున్నా? తింటున్నావా? కొంచెం సౌండ్ ఉంది సార్, సార్ మాట్లాడుతున్నారు. అయితే ఓకేలే పెట్టుకో. ఇంకా వేరే వాళ్ళు అందరు ఇండ్లలో గలాటలు ఉన్నాయా? మళ్ళీ రేపు కలుద్దామా? మరి ఏంది మరి? ఆన్సర్లు ఇవ్వండి అంటున్నా నేను. ఉన్నోళ్ళన్నా బాగా ఆన్సర్లు ఇవ్వండి. 4 వస్తే చాలమ్మా అంటున్నా నేను. 10 మంది అవసరంలా. షార్ట్ ఐకి ఏం సౌండ్ వస్తుందంట? ఈ వస్తుంది. ఎక్కడైనా ఈ వేరే వాళ్ళకి ఏమైనా తగిలిందా? కొంచెం ఈ దగ్గర కూడా ఈ సౌండ్ వస్తుంది సార్. ఓ పెద్దమ్మా, సార్ ఈ ఎక్కడైనా వేరే వాటికి వచ్చిందా అని అడుగుతున్నా. ఇదేదో తగులుతుందంట. లేదు సార్. మరి అటు చెప్పు. మళ్ళీ మరి షార్ట్ ఏ గానీ, షార్ట్ ఈ గానీ, లాంగ్ ఏ గానీ, లాంగ్ ఈ గానీ ఏమన్నా ఈ అనే సౌండ్ తగిలిందా? మరి ఏందో ఈ సగరుగా ఈ తగులుతుందండి. ఏమో పెద్దకి వచ్చాను. ఇప్పుడు షార్ట్ ఐ దగ్గర మనకు వచ్చే సౌండ్ ఏమో అంటే ఈ. ఇప్పుడు ఆ ఐకి ఐ అనే చోట అంతా ఈ అనే సౌండ్ వస్తుంది కాబట్టి దానికి ఒక బి కలిపితే ఇబ్బు. ఇబ్బు అవుతుందా? ఐబ్ అవుతుందా? ఇబ్బు సార్. ఎందుకు ఇబ్బే అయింది? ఐబ్ ఎందుకు కాదు? షార్ట్ ఐ కాబట్టి మనకు సౌండ్ మాత్రం ఈనే వస్తుంది. కాబట్టి ఐ ఉన్న చోట బి కలిపితే ఇబ్బు, ఐడి ఇడ్డు, ఐజి ఇగ్గు, ఐఎం ఇమ్ము, ఐఎన్ ఇన్ను, ఐపి ఇప్పు, ఐటి ఇట్టు, ఐఎల్ఎల్ ఇల్లు, ఐఎస్ఎస్ ఇస్సు, ఐసికే ఇక్కు, ఐఎస్హెచ్ ఇష్యూ, ఐఎస్కే ఇస్కు. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి తీసుకుంటుండా. ఈడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఏదో 12 ఏమో ఉన్నాయి. సో ఆ 12కి మనం ఏం చేస్తున్నాం అంటే 1 2 అట్లా నిదానంగా ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాము. ఫస్ట్ షార్ట్ అయ్యి ఈ అన్నప్పుడు
ఇప్పుడు చూడు ఐబి ఇబ్ అయినప్పుడు ఇట్లే నేర్చుకోవాలి మీరు కూడా. ఐబి ఇబ్ అయినప్పుడు బిఐబి బిబ్, డిఐబి డిబ్, ఎఫ్ఐబి ఫిబ్, క్యూయుఐబి క్యూబ్, ఆర్ఐబి రిబ్, సిఆర్ఐబి క్రిబ్, ఎస్క్యూయుఐబి స్క్విబ్. ఈ లైన్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. ఐడి ఇడ్ అయినప్పుడు బిఐడి బిడ్, డిఐడి డిడ్, హెచ్ఐడి హిడ్, కేఐడి కిడ్, ఎల్ఐడి లిడ్, ఆర్ఐడి రిడ్, జిఆర్ఐడి గ్రిడ్, ఎస్కేఐడి స్కిడ్, ఎస్ఎల్ఐడి స్క్లిడ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. ఐఎం హిమ్ అయినప్పుడు డిఐఎం టిమ్, హెచ్ఐఎం హిమ్, జేఐఎం జిమ్, కేఐఎం కిమ్, ఆర్ఐఎం రిమ్, టిఐఎం టిమ్, జిఆర్ఐఎం క్రిమ్, ఎస్డబ్ల్యూఐఎం స్విమ్, టిఆర్ఐఎం ట్రిమ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. ఐఎన్ ఇన్ అయినప్పుడు బిఐఎన్ బిన్, ఎఫ్ఐఎన్ ఫిన్, కేఐఎన్ కిన్, పిఐఎన్ పిన్, టిఐఎన్ టిన్, డబ్ల్యూఎన్ విన్, సిహెచ్ఐఎన్ చిన్, ఎస్పిఐఎన్ స్పిన్, టిహెచ్ఐఎన్ తిన్. ఈ లైన్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. డౌట్ లేదు సార్ ఇది కూడా. మంచిది. నెక్స్ట్ షార్ట్ ఐ, ఈ అనే సౌండ్ వస్తుంది. ఐపి ఇప్ అయినప్పుడు డిఐపి టిప్, హెచ్ఐపి హిప్, జేఐపి జిప్, ఎల్ఐపి లిప్, ఎన్ఐపి నిప్, పిఐపి పిప్, ఆర్ఐపి రిప్, ఎస్ఐపి సిప్, టిఐపి టిప్, జెడ్ఐపి జిప్, సిహెచ్ఐపి చిప్, సిఎల్ఐపి క్లిప్, ఎస్హెచ్ఐపి షిప్, టిఆర్ఐపి ట్రిప్, డబ్ల్యూహెచ్ఐపి విప్. ఈ లైన్ లో ఏమైనా డౌట్ ఉంటే అడుగు. లేదు సార్. ఐటి ఇట్ అయినప్పుడు బిఐటి బిట్, ఎఫ్ఐటి ఫిట్, హెచ్ఐటి హిట్, కేఐటి కిట్, ఎల్ఐటి లిట్, పిఐటి పిట్, క్యూయుఐటి క్విట్, ఎస్ఐటి సిట్, డబ్ల్యూఐటి విట్, జిఆర్ఐటి గ్రిట్, కేఎన్ఐటి నిట్, ఎస్కేఐటి స్కిట్, ఎస్ఎల్ఐటి స్లిట్. ఏమైనా డౌట్ ఉంటే అడుగు. లేదు సార్. లేదు సార్. ఐఎల్ఎల్ ఇల్ అవుతుంది. ఐ వచ్చినప్పుడు ఈ కాబట్టి ఇల్. ఐఎల్ఎల్ ఇల్, బిఐఎల్ఎల్ బిల్, ఎఫ్ఐఎల్ఎల్ ఫిల్, జిఐఎల్ఎల్ గిల్, హెచ్ఐఎల్ఎల్ హిల్, కేఐఎల్ఎల్ కిల్, ఎంఐఎల్ఎల్ మిల్, పిఐఎల్ఎల్ పిల్, క్యూయుఐఎల్ఎల్ క్విల్, ఎస్ఐఎల్ఎల్ సిల్, డబ్ల్యూఐఎల్ఎల్ విల్, సిహెచ్ఐఎల్ఎల్ చిల్, బిఆర్ఐఎల్ఎల్ బిల్, ఎస్టిఐఎల్ఎల్ స్టిల్, టిహెచ్ఆర్ఐఎల్ఎల్ థ్రిల్. అయిపోయి. ఈ లైన్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. ఐసీకే ఇక్ అయినప్పుడు కేఐసీకే కిక్, హెచ్ఐసీకే హిక్, ఎల్ఐసీకే లిక్, ఎన్ఐసీకే నిక్, పిఐసీకే పిక్, క్యూయుఐసీకే క్విక్, ఎస్ఐసీకే సిక్, టిఐసీకే టిక్, బిఆర్ఐసీకే బ్రిక్, సిహెచ్ఐసీకే సిక్ చిక్, సిఎల్ఐసీకే క్లిక్, ఎస్టిఐసీకే స్టిక్, టిహెచ్ఐసీకే టిక్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఈ లైన్. లేదు సార్. ఐఎస్ఎస్ ఇస్, హెచ్ఐఎస్ఎస్ ఇస్, కేఐఎస్ఎస్ కిస్, ఎంఐఎస్ఎస్ మిస్, బిఎల్ఐఎస్ఎస్ బ్లిస్. ఐఎస్హెచ్ ఇష్ అయితే డిఐఎస్హెచ్ డిష్, ఎఫ్ఐఎస్హెచ్ ఫిష్, డబ్ల్యూఐఎస్హెచ్ ఫిష్, ఎస్డబ్ల్యూఐఎస్హెచ్ స్విష్. అదర్స్ ఇంకా మిగిలినవి ఐ ఉన్న చోట అంతా ఈ అనే సౌండ్ వచ్చేవి. చూడండి ఇక్కడ ఎఫ్ఐఎక్స్ ఫిక్స్, ఎంఐఎక్స్ మిక్స్, ఎన్ఐఎక్స్ మిక్స్ నిక్స్, ఎస్ఐఎక్స్ సిక్స్, ఎఫ్ఐఎస్టి ఫిస్ట్, జిఐఎస్టి గిస్ట్, ఎంఐఎస్టి మిస్ట్, ఎల్ఐఎస్టి లిస్ట్, టిడబ్ల్యూఐఎస్టి ట్విస్ట్, డబ్ల్యూఆర్ఐఎస్టి రిస్ట్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. సో ఓవరాల్ గా షార్ట్ ఐ అంటే ఈ అనేటువంటి శబ్దం వస్తుంది. ఇప్పుడు మీ దగ్గరకి ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, అన్ని దాంట్లో చెప్పిస్తా. లేదు సార్. షార్ట్ ఐ అర్థమైపోయిందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఈ అనే శబ్దం వస్తుంది. ఈ అని వచ్చేవి రకరకాలుగా ఉంటాయి. ఈ అన్నప్పుడు ఐకి బి కలిపితే ఇబ్బు, ఇడ్. దీని పదార్థం బేస్ చేసుకొని మొత్తం పేపర్లన్నీ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకోవాలా. ఇప్పుడు ఐబి తీసుకుంటాడు ఫస్ట్, దానికి ఒక 5 ఎగ్జాంపుల్స్. ఐడి తీసుకుంటాడు, దానికి ఒక 5-6 ఎగ్జాంపుల్స్. ఐజీ తీసుకుంటాడు. అట్లా ఈ బుక్ లో ఈ మెటీరియల్ ఉంటది. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే ఇంకేం లేదు, ఇంకా చెప్పేది ఏం లేదు. ఓకే, మీరే బట్టి కొట్టుకోవాలి అంతే. లోపల కూర్చొని లోపల కొట్టుకుంటే వచ్చేస్తాయి అవి. ఎంతవరకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. 45వ పేజీ వరకు. లేదు సార్. 45వ పేజీ వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. లేదు సార్. లేదు. పా ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. బిఐబి బిగ్, బిఐసి బిగ్, బిఐడి బిడ్, బిఐజి బిగ్, బిఐఎన్ బిన్, బిఎడ్. ఇదే గేమ్ రూపకంగా వస్తుంది. ఎప్పుడైనా గేమ్ ఆడేటప్పుడు ఇవే పదాలే పెడతాం అక్కడ. అది మీరు ప్రాక్టికల్ చేసుకోవాలి. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. పని రైట్. ఇవన్నీ కూడా షార్ట్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటి? షార్ట్. ఇంతవరకు షార్ట్. 48 పేజీ వరకు షార్ట్. ఇవి ఎగ్జాంపుల్స్. ఇవి మీరు ఇంట్లో కూర్చుంటే వస్తుంది, లేకపోతే రాదమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ ఐ గురించి చెప్పమంటారా, వద్దు సార్ మేము రేపు చూసుకుంటామంటారా? సార్ ఒకరోజు చెప్పండి సార్. ఇంకా రేపు హాలిడే కదా సార్, రేపు ఎల్లుండి. వెరీ గుడ్, సూపర్, మంచి మాట. రైట్, ఇప్పుడు లాంగ్ ఐ గురించి మాట్లాడదాం. షార్ట్ ఐ అంటే ఏం సౌండ్ వచ్చిందమ్మా, ఎవరు చెప్తారు? ఈ వచ్చింది. ఇప్పుడు లాంగ్ ఐకి ఏమంటున్నాడు వాడు? ఐ. అది సన్నది కాదు, ఐ. లాంగ్ ఐ. ఐ అనాల, ఐ కాదు, ఐ. ఎందుకంటే లాంగ్ కాబట్టి ఐ అని అనాలి. ఐ ఎక్కడైనా తగిలిందా మీకు ఇది వరకు దాంట్లో?
లేదు సార్. తగలేదు. కాబట్టి దీనికి ఒక ప్రత్యేక శబ్దం అన్నమాట. ఐ, లాంగ్ ఐకి ఐ అనే శబ్దం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఐ అనే శబ్దం వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా స్పెల్లింగ్స్ వస్తుంది అంటాడు వాడు. 6 సార్. స్పెల్లింగ్ ఎన్ని రకాలుగా వస్తుంది అంటాడు. 6 రకాలుగా వస్తుంది. ఒకటేమో ఐకి ఐ అనే రాస్తాం, ఒక దగ్గరేమో ఐ డాష్ ఈ అంటే మ్యాజిక్ ఈ రాస్తాం, ఒకటేమో ఐజిహెచ్, ఒకటేమో వై, ఒకటేమో వైఈ, ఒకటేమో ఐఈ. ఏదో డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. ఏమో అందరూ మాట్లాడాలి. ఒక ఆమె ఉషా ఒకటే లబలబ కొట్టుకుంటుంది, వేరే వాళ్ళందరూ మూసుకుని ఇడిచినారు. లేదు సార్. లేదు సార్. అంటే లేదు అంటే అర్థమైనట్లనా అర్థం కానట్టనా ఏదా నీ అర్థమైంది కథ? సార్. అర్థమైంది సార్. సో ఇకపోతే ఒకసారి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు లాంగ్ ఐలో ఉన్నాం కదా, ఎన్ని రకాలుగా స్పెల్లింగ్స్ వచ్చినాయి? 6 సార్. 6 రకాలుగా వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, లాంగ్ ఏకి ఎన్ని రకాలుగా స్పెల్లింగ్లు వచ్చా? 8 సార్. 8. లాంగ్ ఈకి ఎన్ని రకాలుగా శబ్దాలు వచ్చా? 8 సార్. స్పెల్లింగ్లు. శబ్దమేమో ఒకటే ఉంటది, దానికి కూడా 8 ఉన్నాయి. అది చదువుకున్న వాళ్ళకి డైలీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందమ్మా. ఊకనే అట్లా వినిపోయేటోళ్ళకి అర్థం కాదు. లాంగ్ ఏకి 8 రకాల స్పెల్లింగ్లు ఉన్నాయి. ఇదే మాదిరిగా ఉంటది అక్కడ కూడా. సరే. అలాగే లాంగ్ ఈకి కూడా 8 రకాల స్పెల్లింగ్లు వచ్చినాయి. అవును సార్. అలాగే లాంగ్ ఐకి ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 6 రకాలుగా స్పెల్లింగ్లు వస్తాయి అంటాడు. ఇప్పుడు ఒక్కొక్క పేజీలో ఏమేమి ఉండాలి, వీటి గురించి ఉండాలి అంతే, ఇక్కడ ఇంకేం లేదు. అది ఇప్పుడు ఫస్ట్ ఐ తీసుకుంటున్నా నేను. ఫస్ట్ ఐ తీసుకుంటున్నా. ఫస్ట్ పేజీలో ఐ వస్తుంది. సో ఐ ఇక్కడ గమనించండి, ఐ అనేది లాంగ్ ఐ సంబంధితమైంది. ఐ ఐ ఇప్పుడు చూడండి, ఎక్కడైనా మీరు ఇది చదవమన్నాడు అనుకో, ఇది ఏం చదవండి ఎవరన్నా ఒకరు. ఐ సార్. ఐఏఎం ఊకన వాక్యం చదువుతాలి చాలు. ఇదంతా మొత్తం చదువు. ఐ యామ్ ఏ స్టూడెంట్ సార్. ఐ యామ్ ఏ స్టూడెంట్. చదివేటప్పుడు ఎట్లా చదవాలంట? ఐ కాదు, ఐ యామ్ ఏ స్టూడెంట్, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్, ఐ యామ్ లర్నింగ్ ఇంగ్లీష్. అర్థమవుతుందా అర్థం కాలేదా? అక్కడ పలుకు ఎలా ఉంది? ఐ ఐ ఐ కాదు, ఐ యామ్ ఏ స్టూడెంట్. హూ ఆర్ యూ? I am Ramu. I am Shashikala. I am Devi. I am Durga. I. అందుకనే ఈ ఐని పలుకు విధానములో ఐ అని పలకాలి. అందుకే లాంగ్ ఐ అంటాడు దాన్ని. తర్వాత కైండ్, KIND కైండ్. ఇక్కడ కూడా కైండ్ అనాలి కానీ కిండు అనకూడదు. Kind, KIND kind, FIND find, MIND mind, CHILD child, WILD wild, SIGN sign, CLIMB climb, BLIND blind, MILD mild, PILOT pilot, పైలట్ అనాలి, ఐటమ్ అనాలి, ట్రయల్ అనాలి, ఐమ్ అనాలి, ఐల్ అనాలి. ఆ విధంగా ఈ స్పెల్లింగ్ లో మీరు బట్టి కొట్టి నేర్చుకోవాలి. సరే సార్. పలుకు విధానంలో ఐ అని పలకాలి. కైండ్ స్పెల్లింగ్ ఏమ్మా KIND, ఫైండ్ స్పెల్లింగ్ ఏమ్మా FIND, మైండ్ స్పెల్లింగ్ ఏమ్మా MIND, వైల్డ్ స్పెల్లింగ్ ఏమ్మా WILD, క్లైంబ్ స్పెల్లింగ్ ఏమ్మా CLIMB, బ్లైండ్ స్పెల్లింగ్ ఏమో. ఇవన్నీ ఇంట్లో బట్టి కొట్టుకొని పెట్టుకోవాలా. ఇట్లా ఒక రకం అయిపోయి, ఒక రకం డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు ఐఈ స్పెల్లింగ్ అంటాడు. ఇట్లా ఎప్పుడన్నా రాని మ్యాజిక్ ఈ లాంగ్ ఐ, మ్యాజిక్ ఈ లాంగ్ ఐ. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ చూస్తే బైక్, BIKE బైక్. మధ్యలో ఎవరో ఒకరు వస్తారు. ఈ రెండు మాత్రము లాంగ్ ఐ ఉంటది, మ్యాజిక్ ఈ ఉంటది. అన్ని అట్లాంటివే ఉంటాయి ఇక్కడ. బైక్, BIKE బైక్, TIME టైమ్, LIFE లైఫ్, SIDE సైడ్, LIKE లైక్, PIPE పైప్, SMILE స్మైల్, RIDE రైడ్, MINE మైన్, KITE కైట్, HIDE హైడ్, BITE బైట్, FIVE ఫైవ్, LIME లైమ్, SLIDE స్లైడ్, WRITE రైట్. ఇవన్నీ కూడా బట్టి కొట్టుకొని స్పెల్లింగ్లు రాస్తే, డైలీ తెలుగు తీసుకొని ఇంగ్లీష్ రాస్తే అప్పుడు వస్తుంది మీకు, లేకపోతే రాదమ్మా ఇది. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? ఇట్లాంటి వాటిని ఏమంటారంటే లాంగ్ ఐ మ్యాజిక్ ఈ, లాంగ్ ఐ మ్యాజిక్ ఈ. ఇది సింగిల్ ఐతో లాంగ్ ఐ వస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు ఈ రెండిట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి పేపర్ లో. నెక్స్ట్ IGH వచ్చేటువంటి పదాలు. IGH ఇక్కడ మీరు గమనిస్తే GH అనేది అందం కోసం, నాట్ ఫార్
స్పీకింగ్ పర్పస్, మాట్లాడే కాదు ఇది. స్పెల్లింగ్ రాస్తాం అంతే, పలకవు. సైలెంట్ అనుకోండి. LIGHT, ఇది పలకం. లైట్. లైట్, LIT లైట్ కాదు, LIGHT లైట్. అప్పుడే అది అందంగా ఉంటది పదం. అందం కోసం పెట్టాడు. GH అనే సైలెంట్. అర్థమైందా, అర్థం కాలేదా? అయింది సార్. GH. GH అనేది సైలెంట్ లెటర్స్. అవి 2 లెటర్స్ ఉంటాయి సైలెంట్, అవి పలకవు. అన్ని దాంట్లో చూసుకుంటే అలాగే ఉంటాయి. లైట్, రైట్, మైట్, నైట్, హై, బ్రైట్, ఫైట్, స్లైట్, సైట్, టైట్, సై, స్లైట్, ఏమా ఫ్లైట్, నైట్, ఫ్రైట్, డ్వైట్. ఇవి స్పెల్లింగ్లు నేర్చుకోవాలా. GH సైలెంట్ తో ఉంటాయి. ఇవి బట్టి కొట్టుకొని పెట్టుకోవాలా కొంచెం. అర్థమైందా, అర్థం కాలేదా? ఇక్కడ కూడా పలికేటప్పుడు లైట్ అనాలి. LIGHT లైట్, లై, రైట్, RIGHT రైట్, మైట్, MIGHT మైట్, నైట్, NIGHT నైట్, హై, HIGH హై. అట్లా మొత్తం బట్టి కొట్టాలి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. ఓకేనమ్మా అందరూ? ఓకే సార్. నెక్స్ట్ Y వస్తుంది. Y ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకోండి, చివరి అంశంలో పడుతూ ఉంటది. ఇది చివరి కంటే అర్థం ఏమి, ఒక కట్టింగ్ లో చివర అని అర్థం చేసుకోవాలి. చివర అంటే ప్రతి దాంట్లో, ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మై సెల్ఫ్ అని ఉంది. ఇక్కడ మై అనేది ఇది ఒక కటింగ్. అది ఒక కటింగ్, అది ఒక పదములో ఒక కటింగ్, అది మై సెల్ఫ్. అందుకని మై అనేది లాస్ట్ కి వచ్చింది వై. అట్లా ఎప్పుడైనా కానీ మీరు అర్థం చేసుకుంటే లాంగ్ ఐ అనేది చివరికి రాస్తే బాగోదు. ఫ్లై ఉంది, FLI రాస్తే బాగోదు. నువ్వు అంటున్నావు ఫ్లై అని, అది లాంగ్ అయ్యే, కానీ ఐ బాగోదు అని చెప్పి దీనికి తోడు ఎవరు, దీనికి కవల ఎవరు, కవల మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఐకి కవల ఎవరు, వైగాడు. ఆ వైగాడు ఇక్కడ ఉపయోగపడతాడు అనమాట. FLY రాయాలి కానీ FLI రాయొద్దు అంటాడు. ఏమ్మా అందరికి అర్థమైంది, అర్థం కాలేదా? వై అనేది ఇన్స్టెడ్ ఆఫ్ ఐ అంటాడు, అంటే దాని బదులుగా దీన్ని వాడుకుంటాడు వాడు. అర్థమైందా? అట్లా వస్తుంది వై అక్కడ ఉపయోగం. ఫ్లై, FLY ఫ్లై, బై, BY బై, మై, MY మై, వై, WHY వై, ట్రై, TRY ట్రై, స్కై, SKY స్కై, ఫ్రై, FRY ఫ్రై, మై సెల్ఫ్, MYSELF మై సెల్ఫ్, క్రై, కర్రీ కాదమ్మా తల్లే. ఓయ్ కొంచెం ముందు, నేను చదివేటప్పుడు ఊకోండు, డిస్టర్బ్ చేయొద్దు. మాట్లాడేటప్పుడు మాట్లాడండి, నేను అడిగినప్పుడు చెప్పండి. SKY స్కై, SHY షై, REPLY రిప్లై, SPY స్పై, THY తై. అన్ని దాంట్లో గమనిస్తే ఐకు బదులుగా చివరన వై రాస్తూ ఉంటాము. అలాంటి పదాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ లాంగ్ ఐ ఇవి. అదేం సార్ దీంట్లో ఐ లేదు కదా, ఐ లేదు కదా, మరి ఎట్లా చెప్తున్నావు నువ్వు లాంగ్ ఐ అని అంటే నువ్వు చెప్పాలి. సార్ ఇక్కడ ఐకు బదులుగా మేము వై వాడుతున్నాం అంతే, పలికేది మాత్రం ఐ. ఎక్కడైతే ఐ అని పలుకుతూ ఉన్నావో అక్కడ ఆ లాంగ్ ఐ ఉన్నట్టే అని అర్థం చేసుకోవాలి. అక్షరం ఉండాల్సిన అవసరం లేదమ్మా, ఐ ఉండాల్సిన అవసరం లేదు. అర్థమైందా, అర్థం కాలేదా? అట్లా వై అనేది కూడా మీకు లాంగ్ ఐ కిందికి వస్తుంది అంటాడు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. ఇది ఇప్పుడు చివరికి వై అంటే మ్యాజిక్. మ్యాజిక్ లాంగ్ ఐ అంటే ఐకి బదులుగా వై వాడుతున్నాడు మళ్ళీ అక్కడ, అది గమనించాలి. ఇప్పుడు టైప్ ఉంది, TYPE టైప్. టైప్ ఇక్కడ TIPE అంటే బాగుండదు. లాంగ్ ఐలో టైప్ అన్నప్పుడు TIPE రాస్తే బాగుండదు అని వాడే అంటున్నాడు. బాగోదు కాబట్టి ఐకు బదులుగా వై వాడుకుంటాను. మరి నీకు ఒక డౌట్ రావచ్చు, సార్ చివరన వై లేదు కదా. ఆ కాన్సెప్ట్ పదాలు వేరు, ఈ కాన్సెప్ట్ పదాలు వేరు. వైఈ సూత్రం ప్రకారంగా రాస్తున్నాడు ఇక్కడ. అన్ని గమనిస్తే వైఈ సూత్రం. TYPE టైప్, రైమ్, RHYME రైమ్, హైప్, HYPE హైప్, కైల్, CYLE కైల్, తర్వాత లైమ్, LYME లైమ్, సైకిల్, CLYDE క్లైడ్, హైడ్, HYDE హైడ్, లైల్, LYLE లైల్, బ్రైస్, BRYC బ్రైస్, బైట్, BYTE బైట్, థైమ్, THYME థైమ్, టైక్. అన్ని గమనిస్తే వై వచ్చి చివరన మీకు ఈలు కలుస్తా ఉంటాయి. గమనిస్తే మీకు అర్థమైంది. ఓకేనా? ఓకే సార్. అలాగే స్టైల్, STYLE స్టైల్, టైప్ రైటర్, మళ్ళీ టైప్ వచ్చింది, రైటర్ కూడా వచ్చింది.
తర్వాత ప్యారలైజ్ అంటాడు, ప్యారలైజ్ PARALYSE, ఇక్కడ కూడా వై వచ్చి ఈ వస్తుంది లాస్ట్ కి. అలాగే ఎంజైమ్ అంటాడు, ఎంజైమ్ ENZYME ఎంజైమ్. ఎనలైజ్ అంటాడు ANALYZ. అన్ని కూడా గమనిస్తే వై వచ్చి చివరికి ఈ వస్తూ ఉంటది. ఆర్గైలు, హెయిర్ స్టైలు, ఇది వచ్చేసి జెనోటైప్ అని ఉంది. జెనోటైప్ అనేది మీకు కంప్యూటర్ లో వాడతారు. ఫ్రీ స్టైల్ అన్నాడు, జిగాబైట్ అంటాడు. జిగాబైట్ అనేది కూడా కంప్యూటర్ లో మనకు ఒక స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని జీబీలు ఉంది అని అడుగుతుంటాం, 8 GB 3 GB, ఆ విధంగా ఒక సిస్టమ్ లో వాడేటువంటి పదం అది జిగాబైట్. ఆ బైట్ లో BYTE బైట్ అనేది మనకు స్పెల్లింగ్ అట్లా. తర్వాత మిస్టైప్ అంటాడు. మిస్టైప్ అంటే ఏదో తప్పుగా రాసినాం అన్నప్పుడు మిస్టైప్ చేసినాము అంటే దాని బదులు ఇది కొట్టినామని అర్థం. ఏ చోట ఎస్ కొట్టినాము అప్పుడు అది మిస్టైప్ అన్నమాట. అట్లా అన్ని చోట్ల గమనిస్తే మీరు టైప్ అనేది TYPE టైప్. సో ఇది అర్థం చేసుకోవాలి. YE సూత్రం ప్రకారంగా లాంగ్ ఐ వాడతాడు. ఆ స్పెల్లింగ్ కూడా నువ్వు అర్థం చేసుకొని ఇట్లా రాయాలి. టైప్ అన్నాడు అనుకో TYPE టైప్. రైమ్ RHYME రైమ్. అట్లా. క్లైడ్ CLYDE క్లైడ్. హైడ్ HYDE హైడ్. లైల్ LYLE లైల్. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎక్కువ శాతము పదాలు ఉపయోగించని పదాలు కొన్ని ఉన్నాయి. ఇది క్లైడ్ కానీ, కైల్ కానీ, లైమ్ కానీ, లైల్ కానీ, బ్రైస్ కానీ, బయట ఉందిలే కానీ టైం లేదు, టైకు లేదు. ఇవన్నీ కూడా వాడని పదాలు. ఏమంటే నీకు పదాలు కావాలి కాబట్టి నేను ఎత్తుకొని వచ్చి పెట్టినా అక్కడ కొత్త పదాలు అవి. స్టైలు, టైప్ రైటరు, ప్యారలైజు, ఎంజైము, అనలైజు, ఆర్గైల్. ఈ ఆర్గైల్ అనేది వాడము. హెయిర్ స్టైల్ వాడతాము, జెనోటైప్ వాడతాంలేండి, ఫ్రీ స్టైలు, జిగాబైట్ ఎక్కువగా వాడతారు, మిస్ స్టైల్. ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఉంటాయి, కొన్ని అన్ఇంపార్టెంట్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకోవాలా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. YE ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. అవన్నీ YE సూత్రం ప్రకారం వెళ్తాయి అనమాట. ఇది కూడా మ్యాజిక్ ఈ లాంగ్ ఐ. వై కాదు, వై ఉంది కానీ లాంగ్ వై అనకూడదు, లాంగ్ ఐ అనాలి దాన్ని. నెక్స్ట్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఐఈని కూడా మనం ఐ అనే పలుకుతాం అనమాట. ఎలాగా? PIE పై, LIE లై. ఇది కూడా మ్యాజిక్ ఈనే అర్థం చేసుకోవాలి మీరు. మ్యాజిక్ ఈ అంటే పక్కన ఏదో ఒకటి మళ్ళీ ఓవల్ ఉండాలా అనేది అంత అవసరం లేదు. దీన్ని కూడా ఎందుకు మ్యాజిక్ ఈ అంటారంటే చివరిన పలకకూడదు, అలాంటివన్నీ మ్యాజిక్ ఈ కిందికి వస్తాయి. ఇప్పుడు ఐఈ ఉంది, పై, లై, డై, టై ఏదైనా తీసుకో. దీంట్లో మనకు ఈ అనేది పలకరాదు, ఈ అనేది పలకరాదు. పై, లై, డై, టై ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇది లాంగ్ ఐ కిందికి వస్తుందమ్మా. లాంగ్ ఐలు ఉండేది 6 రకాలు. ఎన్ని రకాలు ఉంటాయి? 6 రకాలు ఉంటాయమ్మా. ఇది బాగా అర్థం చేసుకొని ఐ మీద వచ్చే పదాలన్నీ మళ్ళీ నేర్చుకోవాలా, ఐఈ వచ్చే పదాలన్నీ నేర్చుకోవాలా, IGH అని నేర్చుకోవాలా, వై మీద వచ్చే పదాలన్నీ నేర్చుకోవాలా, YE నేర్చుకోవాలా, ఐఈ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకొని పెట్టుకుంటే ఇంతకు మించి పదాలు లేవు. ఇవే వస్తుంటాయి. రొటేషన్ ఏం మాట్లాడినా ఇవే వస్తుంటాయి. ఐ అనేది, కైండ్ అనేది, ఫైండ్ అనేది, ఇవే వెరీ ఇంపార్టెంట్ పదాలు అంతే. ఇంతకు మించి ఐ మీద రావు. బేసిక్ నాలెడ్జ్ ఇంతే. ఇవి నేర్చుకుంటే చాలు, జీవితంలో మనకి అన్ని చోట్ల ఇవే ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇలా లాంగ్ ఐ, షార్ట్ ఐ గురించి మనం నేర్చుకోవాలి. షార్ట్ ఐ అంటే ఏం సౌండ్ వచ్చిందమ్మా? ఈ అనే సౌండ్ వస్తుంది. లాంగ్ ఐకి ఏమొచ్చిందమ్మా? ఐ వస్తుంది. మీరు వీటి మీద పదాలు నేర్చుకుంటే కనీసం 300-400 పదాలు ఇడే ఉన్నాయమ్మా విత్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా కూర్చొని నేర్చుకోవాలా. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. బైటు, సైటు, మైటు, రైటు, సైటు, బైలు, డైవు, ఫైలు, ఫైను, ఇవన్నీ బట్టి కొట్టుకుంటూ పోయాలి అంతే. ఇవన్నీ గేమ్ ఆడేటప్పుడు మీకు అర్థమవుతాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఈ పేపర్ ఒక్కటి చదువుకుందాం ఈరోజు, అర్థమైపోతుంది. షార్ట్ ఐకి లాంగ్ ఐకి తేడా ఏంటి? BIT బిట్ అంటే షార్ట్ ఐ. షార్ట్ ఐలో ఈ అని వచ్చింది బిట్ కాబట్టి బిట్ అనేది షార్ట్ ఐ. FIN ఫిన్, RIP రిప్, SIT సిట్, DIM డిమ్, QUIT క్విట్, PICK పిక్, MICK మిక్, KIT కిట్, BILL బిల్లు, HID హిడ్, PIP పిప్పు, RID రిడ్, TIM టిమ్, LICK లిక్. ఇవన్నిట్లో గమనిస్తే ఈ అనేటువంటి శబ్దం వచ్చింది. అదే ఐ అనే చోట ఏమొచ్చింది అంటే శబ్దము ఈ.
అది అలాగే లాంగ్ ఐ తీసుకుంటే గనక ఐ అని వస్తుంది శబ్దము. బిఐటిఈ బైట్, ఎఫ్ఐఎన్ఈ ఫైన్, ఆర్ఐపిఈ రైప్, ఎస్ఐటిఈ సైట్, డిఐఎంఈ డైమ్, క్యూయుఐటిఈ క్వైట్, పిఐకేఈ పైక్, ఎంఐకేఈ మైక్, కేఐటిఈ కైట్, బిఐఎల్ఈ బైల్, హెచ్ఐడిఈ హైడ్, పిఐపిఈ పైప్, ఆర్ఐడిఈ రైడ్, టిఐఎంఈ టైము, ఎల్ఐకేఈ లైక్. ఇవన్నీ కూడా ఐ అనే శబ్దంతో లాంగ్ ఐగా నిలిపినాయి అన్నమాట. ఇప్పుడు ఒకదానికొకటి కంపారిజన్ చేసుకోవాలి. బిఐటి బిట్ అయితే బిఐటిఈ బైట్, ఒక ఈ యాడ్ అయితే బైట్ అయిపోతుంది. ఎఫ్ఐఎన్ ఫిన్ అయితే ఎఫ్ఐఎన్ఈ ఫైన్ అవుతుంది. ఆర్ఐపి రిప్ అయితే ఆర్ఐపిఈ రైప్ అవుతుంది. ఎస్ఐటి సిట్ అయితే ఎస్ఐటిఈ సైట్ అవుతుంది. డిఐఎం డిమ్ అయితే డిఐఎంఈ డైమ్ అవుతుంది. క్యూయుఐటి క్విట్ అయితే క్యూయుఐటిఈ క్వైట్ అవుతుంది. పిఐసికే పిక్ అయితే పిఐకేఈ పైక్ అవుతుంది. ఎంఐసికే మిక్ అయితే ఎంఐకేఈ మైక్ అవుతుంది. కేఐటి కిట్ అయితే కేఐటిఈ కైట్ అవుతుంది. బిఐఎల్ఎల్ బిల్ అయితే బిఐఎల్ఈ బైల్ అవుతుంది. హెచ్ఐడి హిడ్, హెచ్ఐడిఈ హైడ్, పిఐపి పిప్పు, పిఐపిఈ పైపు, ఆర్ఐడి రిడ్, ఆర్ఐడిఈ రైడ్, టిఐఎం టిమ్ము, టిఐఎంఈ టైము, ఎల్ఐసికే లిక్, ఎల్ఐకేఈ లైక్. ఇది వేరు ఇది వేరు, ఈ పదం వేరు ఆ పదం వేరు, కానీ సేమ్ కనబడుతూ ఉంటాయి అంటాడు. షార్ట్ అయ్యే లాంగ్ అయ్యే వాటిని అర్థం చేసుకోగలిగితే మీకు షార్ట్ ఐలు లాంగ్ ఐలు బాగా అర్థమవుతాయమ్మా. పలికే విధానం వస్తుంది, స్పెల్లింగ్ రాసే విధానం కూడా వస్తుంది అంటాడు. ఓకేనా? ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు మర్నాడు కాదు, మళ్ళీ సోమవారం రోజుకి మళ్ళీ షార్ట్ ఓ లాంగ్ ఓ ఇంకా ఆడ 4 ఉన్నాయి. నెక్స్ట్ వారం చూసుకుందాము. అది మ్యాటర్. ఓకేనా? రైట్. తర్వాత